ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. మరి సమయంలో శ్రీమంతం అన్న కార్యక్రమాన్ని కూడా ప్రార్థన చేయడానికి నన్ను ఆహ్వానించారు కనుక మరి ప్రార్థన చేసి వెళ్దామని వచ్చాను. మరి సందర్భంలో ఒక 2 మాటలు మాట్లాడి మరి ప్రార్థన చేసి వెళ్తాను. ప్రాముఖ్యంగా శ్రీమంతం అన్న మాట మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యమైంది. వివాహ వ్యవస్థలో శ్రీమంతం అనగానే మరి స్త్రీలు కానీ పురుషులు కానీ బంధువులు కానీ రక్త సంబంధులు కానీ మరి ఆ పెళ్లి స్త్రీని దీవించడానికి ఆశీర్వదించడానికి అంత మాత్రమే కాదు, గర్భస్థ శిశువును కూడా దీవించి ఆశీర్వదించి మరి సుఖంగా తల్లి బిడ్డల యొక్క క్షేమం కోసం ఆశీర్వచనాలు పలుకుతూ మరి అక్షంతలు వేస్తూ దీవిస్తారని మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం మనం జరిపించుకుంటాం ఈ కార్యక్రమం. అంత మాత్రమే కాదు కానీ ప్రాముఖ్యమైన చక్కగా బిడ్డలు కంటానికి, మంచి బిడ్డలకు జన్మనివ్వడానికి మరి భర్త కారణం కాబట్టి ఆ భర్త గర్భం ధరించిన దగ్గర నుంచి ప్రసవం అయ్యేదాకా మంచి ఉద్దేశాలే పిల్లలకి మరి భార్యకి తెలియజేయాలనే ఉద్దేశంతో మరి మన పూర్వీకులు పెద్దలు స్థాపించింది. ఇదేమి ఆచారం కాదు, ఇంకోటి కాదు కానీ మంచి ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం. ఇదే కూడా బైబిల్ గ్రంథంలో శ్రీమంతుల గురించి అయితే నేను ప్రభు పరిచయ నిమిత్తం నేను అతన్ని అప్పగిస్తాను అని చెప్పినట్టుంది. అదేవిధంగా ఇర్మియా గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే మరి ఆయన కూడా బాల్య దినాల్లో ప్రభు మాట్లాడి గర్భస్థ శిశువు ఉన్న సమయంలో తల్లిదండ్రులు ఆ ఉద్దేశము కలిగి ఉన్నట్లయితే మరి చక్కని బిడ్డలు జన్మించడానికి, దేశానికి సమాజానికి అందరికీ ఉపయోగపడే బిడ్డలు మరి జన్మిస్తారని మరి ప్రభు పెద్ద మనవి చేస్తాను. మరి మరియా గర్భవతి అయినప్పుడు కూడా యేసు ప్రభు మరి యోసేపు మరియలు కూడా ఆ బిడ్డ మీద ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మరి కనినట్లుగా మనం చూస్తున్నాం, కని పెంచారు. ఇదే విధంగా మన హైందవులు అయినప్పటికీ, క్రైస్తవులు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ ఉద్దేశాలు ఒకటే కనుక దైవికమైన ఉద్దేశాన్ని తెలియజేసేది ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా గర్భస్థ శిశువు ప్రజలకు, దేశములకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఆ బిడ్డ ఉపయోగపడాలని ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఆలోచనలో పెట్టుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ మరి మాటలు మరి అర్థమైందని నేను నమ్ముతున్నాను. ప్రభు పేట మీ అందరికీ అర్థం కావాలి గాక అని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మరి అందరు తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన మనం చేద్దాం. ఈ మధ్యాహ్న కాల వేళలో మరొకసారి మా ప్రియులు, ఆత్మీయులు ప్రసాద్ గారిని మరి కుటుంబాన్ని ఆయన ప్రేమించి ఇదిగో మరి గృహంలో జరుగుతున్న శ్రీమంతన కార్యక్రమానికి నీ సేవకునిగా నన్ను ఆహ్వానించి అయ్యా నీ నామం పేరిట వారిని దీవించమని వచ్చి ఉండగా ఆయన బిడ్డలు కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో నుంచి ఆయా స్త్రీలు గర్భంతో ఉన్న స్త్రీలు గర్భస్థ శిశువు గురించి ఏ ఉద్దేశంతో ఉన్నారో ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో ఉన్నారని మాట్లాడిన దేవానికి వందనాలు. అవును తండ్రి, మరి శ్రేష్టమైన ఉద్దేశం కలిగి నా బిడ్డ దేశానికి ఉపయోగపడాలి, నా బిడ్డ సమాజానికి ఉపయోగపడాలి, నా బిడ్డ మా సాంస్కృతిక కార్యక్రమాలకు ఉపయోగపడాలి,
మరి మా దేశం యొక్క పరిరక్షణకు ఉపయోగపడాలి, ప్రాముఖ్యంగా కుటుంబానికి మేలుకరంగా ఉపయోగపడాలని ఒక స్పష్టమైన ఉద్దేశంతో, ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో ఆ బిడ్డ నాయన గర్భంలో ఉన్నప్పుడే మరి అనేక మాటలు నేర్చుకున్నారని మా దేశం యొక్క వాస్తులో మేము వింటున్నాం, దేశం యొక్క మాటల్లో మేము వింటున్నాం. మరి గర్భంలో బైబిల్ గ్రంథంలోని కూడా తెలియజేసిన మాటలు అవి. దాన్ని బట్టి గర్భస్థ శిశువుతో మీరు మాట్లాడండి. బిడ్డల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఆ బిడ్డ మీద ఉంటుందని, తల్లిదండ్రుల ఆశలు ఉద్దేశాలు ఆ బిడ్డ మీద ఆపాదించబడతాయని వారు ప్రత్యేకంగా నమ్మి ఈ వాక్యాన్ని వెంబడించడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. మరి శ్రీమంత కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు దీవెనకరంగాను, అనేకులకు ఆశీర్వాదకరంగాను, అనేకులకు మాదిరికరంగాను ఉంచి మీ నామాన్ని మహింపరచుకోండి. వచ్చిన బంధుమిత్రుల్ని, రక్త సంబంధాలను దీవించి ఆశీర్వదించండి. అయా దూరబారు నుంచి వచ్చారు, అయా ఈ కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్ళేటప్పుడు మీ కాపుదల భద్రత దయచేయండి. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా కుటుంబాన్ని, బిడ్డను నాయన శ్రీమంతం చేసుకున్న కుమార్తెను ఆయన దీవించి ఆశీర్వదించి వెళ్ళటానికి వాళ్ళకి కావాల్సిన మంచి మనసులు దయచేసి ప్రతి పరిస్థితిని మీ ఆధీనం తీసుకుని స్వాధీనపరచుకోమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము ఈ శ్రీమంతం చేసుకున్న కుటుంబానికి, కూడొచ్చిన బిడ్డలందరికీ ఆయన రాకడ వరకు తోడుగా ఉన్నాడు పెంచునుగాక. ఆమేన్. ఆమేన్. సుఖీ భవ అన్నారు దేవతలంతా, సుమంగళే పండాలి జన్మంతా. ఊపిరంతా నువ్వే నువ్వే, ఊహలోన నువ్వే నువ్వే, ఉన్నదంతా నువ్వే బంధమా. కంటిలోన నువ్వే నువ్వే, కడుపులోన నీ ప్రతిరూపే, జన్మకర్తం నువ్వే ప్రాణమా. కలలోనా కథలోనా నువ్వే, నీ జతలో నూరేళ్ళు ఉంటానే. నువ్వే నువ్వే నువ్వే, నేనే నువ్వే నువ్వే, నువ్వే నువ్వే నువ్వే, నీతోనే జీవితం. నువ్వే నువ్వే నువ్వే, నేనే నువ్వే నువ్వే, నువ్వే నువ్వే నువ్వే, నీతోనే అంకితం. సుఖీ భవ అన్నారు దేవతలంతా, సుమంగళే పండాలి జన్మంతా. నీ పేరే సుప్రభాతం, అడుగున అడుగే ప్రదక్షిణం. నీ మాటే వేదమంత్రం, మనసుకు మనసే సమర్పణం. నీకేగా నా తలపు నా గెలుపు నీ కోసం, నా దేహం నా ప్రాణం నీదే. నువ్వే నువ్వే నువ్వే, నేనే నువ్వే నువ్వే, నువ్వే నువ్వే నువ్వే, నీతోనే జీవితం. అమ్మ కడుపు చల్లగా పండుతోంది నిండుగా. అమ్మ కడుపు చల్లగా పండుతోంది నిండుగా. ఆ దేవతలు కేసరి హాజరైన వింతలో, నీ ముంగిట వరాలుంచి సాగుతున్న వేళలో.
శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా ఇంతలో కల పండగ ఇంటిలో తొలి పండుగ సింగారి సీతకు సీమంతమై సరికొత్త ఆశల వసంతమై మనసు మురిసిపోగా మావి చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా నీ గుండెలో అనురాగానికి ఒక బొమ్మ గీయనా ఆ బొమ్మలు గల పాపాయికి జోజోలు పాడనా మన కలలకు ఉదయమిదే అని తెలిపిన కిరణమిది అణువణువును కలగలితే మన చెలిమికి సాక్ష్యమిది మన గడిచిన ప్రతి నిమిషం కనులెదురుగా కనబడదా పలికించని నవనాదాలని పారాడని పసిపాదాలని మనసు మురిసిపోగా మావి చిగురు తిని నీకు శుభమని మేలు కొలిపెను గండు కోయిలా మంచి కబురు విని లాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా చిన్నారి మల్లెతీగ చేమంతి పువ్వులాగుంది
సిరిల రాణిని కలిపింది కదా సిరి వెన్నెలా దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకు లొలుకు చెలి మొదటి కళ తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవనా కదిలెను రేపటి కథలకు ముందుడిలా తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే